స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ ఎర్మిన్ గిల్డ్ శ్రీమతి పి విజయమేరీ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు నిశాంతి జాన్ వినోద్ కుమార్ యోగిన్ మోని పృథ్వీరాజ్ కుటుంబాలలో ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద్ ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ లగిశెట్టి సాగర్ శ్రీమతి వనజ దంపతుల 28వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి అమెరికా నుండి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం సిల్వేరు విచారణ కొమ్మారెడ్డి నక్షత్రమ్మ చిన్నప్రెడ్డి మంజుల సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. భుజంగరావు కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియా తల్లి వేడుదల ద్వారా ప్రార్థన కృతజ్ఞత పూజా బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కీర్తిశేషులు జొన్నలగడ్డ జోసఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని
లూర్ధమ్మ, ప్రకాష్ బాబు, నిర్మల కుమారి, ప్రమీల రాణి, అరుణ కుమారి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి పొన్నపాటి మేరీ సురేంద్రనాథ్లకు ఆయుర ఆరోగ్యములు, దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రేమతో అత్తమ్మ శ్రీమతి వైబి శౌరీలు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ సగిలి జయరాజ్ మరియు ఉసికల రేణుకకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఎన్ రాయన్న రాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కోటి రత్నం, రత్నరాజు, ప్రదీప్ రాజు కవితలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కె చిన్నయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని బి మరియ జోసెఫ్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు వి దివాకర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని శ్రీమతి ఆంజలా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ యొక్క ప్రత్యేక ఉద్దేశములను దివ్య పూజ బలిలో ప్రభువుకు సమర్పిస్తూ వీటితో పాటు మన ఉద్దేశములన్నీ సమర్పిస్తూ ఈ పూజలో పాల్పంచుకొని ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము మనందరికీ ఎంతో అమూల్యమైనది. ఆ విశ్వాసము ఏ పాటిది అని మనల్ని ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నారు. తను వెంబడించినటువంటి ప్రజలందరూ కూడా కొంతమంది వెంటనే, కొంతమంది కొద్ది కాలం తర్వాత వెళ్ళిపోవటము గమనించి తన శిష్యులను మాత్రము 12 మందిని మాత్రము ప్రభు ప్రత్యేకించి ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా వెళ్ళిపోతారా, నన్ను విడిచి వెళ్ళిపోతారా అని ప్రశ్నిస్తున్నారు. అందుకు జవాబుగా పునీత పేతురు గారు పలికినటువంటి వాక్యములు చాలా విలువైనవి. ప్రభు, మేము ఎక్కడికి వెళ్ళగలము? నీవు నిత్య జీవ మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి అని పలుకుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పేతురు గారి యొక్క జవాబు మనందరిదిగా ఉండాలి. అలా మన విశ్వాసమును మనం వ్యక్తం చేయగలగాలి, దాన్ని మనము ఎల్లప్పుడూ నిలుపుకోగలగాలి. అది ప్రభు మన నుండి ఆశించేది. ఇటువంటి ఒక విశ్వాసములో మరి మరొకసారి ప్రభు ఈరోజు సువార్తలో మనతో పలికేటువంటి ఈ మాటల్ని మనం గుర్తు చేసుకొని మన విశ్వాసాన్ని స్మరించుకొని దానిలో ఏ పాటిగా ఎంత బలముగా ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. అటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనము వాక్యంలో ధ్యానిస్తూ మన విశ్వాసం గురించి పరిశీలన చేసుకుందాం. ఈ దివ్య పూజ బలి ఆరంభంలో ఒకసారి మన తప్పులన్నీ స్మరించుకొని విశ్వాసములో ఊగిసలాడుతూ ఉన్నట్లయితే బలహీనమైన మన విశ్వాసాలని ప్రభు బలపరిచే విధముగా పాప మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మిమ్ము విశ్వసించు వారికి జ్ఞానస్థానము ద్వారా నూతన జీవమును ప్రసాదించుచున్నారు. ఈ విధమున క్రీస్తునందు నూతన జనం పొందిన మేము పిశాచతంత్రములను జయించి నూతన జీవమును పదిలముగా కాపాడుకొనుచు దినదినము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం నుంచి 42వ వచనం వరకు. ఆ దినములలో యూదయ, గలిలియా, సమరియా సీమలందంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందించుచుండెను. పేతురు అంతటను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్ళెను. అక్కడ 8 సంవత్సరముల నుండి పక్షవాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తి లేని ఎనియా అను పేరు గల వానిని చూచి, ఎనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దాలోను షారోనులోను నివసించుచున్న వారందరూ అది చూచి ప్రభువుని నమ్మిరి. యొప్పాలో తబీతా అను పేరు గల ఒక శిష్యురాలుండెను. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్కా. ఆమె తన కాలమునంతటికి సత్కార్యములు చేయుటలోను పేదలకు సాయపడుటలోనూ గడిపెను. ఆ సమయములో ఆమెకు జబ్బు చే మరణించెను. ఆమె దేహమునకు స్నానము చేయించి పై అంతస్తులో ఉన్న ఒక గదిలో ఉంచిరి. లిద్దా యొప్పాకు దగ్గరలో ఉండుటచే యొప్పాలో ఉన్న శిష్యులు పేతురు లిద్దాలో ఉన్న సంగతిని విని 2 మనుషులను అతని యొద్దకు పంపుచు, నీవు ఆలస్యము చేయక త్వరగా మా వద్దకు రమ్ము అని అర్థించిరి. పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడకు చేరుకొనగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకొని పోయిరి. అక్కడ విధవరాళ్ళు అందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు దోర్కా తాను జీవించిన కాలములో సిద్ధపరిచిన చొక్కాలను అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారిని అందరినీ గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి, తబీతా లెమ్ము అని పలుకుగానే ఆమె కనులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలువబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను విధవరాండ్రలను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను. ఈ విషయము యొప్పాయందంతటా ప్రాకిపోవుటచే చాలామంది జనులు ప్రభువుని విశ్వసించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకి ఏమి అర్పింపగలను? అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకి ఏమి అర్పింపగలను? ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువ కలది. అందరూ ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏమి అర్పింపగలను?
ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యు బంధమును త్రెంచితివి. నేను నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును. నీ నామమునకు వందనములు చెల్లింతును. అందరూ ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకి ఏమి అర్పింపగలను? అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 60 నుండి 69 వరకు. యేసు శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవటను చూసి మీరు ఏమందురు? జీవమిచ్చున్నది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబో వారు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకని తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యుల్లో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడను ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరునూ వెళ్ళిపోయేదరా అని అడుగా, సిమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్యజీవ మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని గ్రహించితిమి అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ పరిశుద్ధ వాక్యంను మనం కొద్దిసేపు ధ్యానం చేస్తాం. యేసు ప్రభు మాటల్లో చాలా అర్థాలున్నాయి. ప్రస్తుతం మన దేశాన్ని చూసినట్లయితే, మన దేశంలో ఎన్నికల రోజులు ఉన్నాయి. ఇప్పుడు త్వరలో మన ప్రాంతంలో కూడా ఎన్నికలు జరగటానికి సిద్ధపాట్లు
ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఎన్నిక కాలంలో చూసినట్లయితే అనేక రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏ పార్టీలో ఉంటారో మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో మనకు తెలియని రోజులుగా ఉన్నాయి. అటువంటి పార్టీలు మార్చేటువంటి రాజకీయ నాయకులను మనము ఒట్టిగానే స్మరించుకున్నట్లయితే ప్రభునందు విశ్వాసములో ఉన్నటువంటి మనుషులు కూడా ఈరోజు విశ్వాసులైన వారు రేపు విశ్వాసములోనే కొనసాగుతారా లేదా అనేటువంటి అనుమానాలు మనకు కలుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు ఎప్పుడైతే గొప్ప అద్భుతం చేశారో 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టారో ప్రజలందరూ కూడా ఆ యొక్క అద్భుతం ద్వారా ఎంతో ఆకర్షితులై ప్రభావితులై యేసు వైపు రావటం ప్రారంభించారు. యేసు సరస్సు దాటి ఆవల తీరానికి వెళ్ళినప్పుడు వారు కాలినడకతోనే ఆయన కోసం గాలించుకుంటూ వెతుక్కుంటూ ఆయన ఉన్న చోటుకు చేరుకున్నారు. ఆ విధముగా ప్రజలు తండోపతండములుగా ఆయన దగ్గరకు వస్తూ ఉంటే ప్రభువే ఆశ్చర్యపోయారు. మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు? రొట్టెలు తిన్నందుకు నన్ను వెతుకుచున్నారా అని ప్రభు ప్రశ్నించారు. వారు మరి అలా ప్రభుతో ఉన్నప్పుడు ప్రభు అనేక విషయాలు బోధించారు. అసలైనటువంటి ఆహారము, నిజమైనటువంటి ఆహారము, జీవాహారమును గురించి ఆయన గొప్ప ఉపదేశమును తెలియచేశాడు. ఆ జీవాహారమే ఆయనేనని పలికాడు. అది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవం గల ఆహారం నేనే అని వారికి విదితము చేశాడు. మీరు ఈ ఆహారం భుజించినట్లయితే మీరు ఎల్లప్పుడూ జీవిస్తారు అని చెప్పి వారికి నేర్పించాడు. అలాంటి మాటలు వారు చెవికి ఎక్కించుకోలేదు. అంతేకాకుండా ఈ మాటలు చాలా కఠినముగా ఉన్నాయి అని తలస్తున్నారు. ఎందుకనగా వారి ఆలోచన అంతా కూడా భూపరమైనటువంటి ఆలోచన, కంటికి కనిపించే దాని మీదనే పడినటువంటి ఆలోచన. ఈ మనిషి ఈయన ఎలా తన శరీరాన్ని మనం భుజిస్తానికి ఇస్తాడు, ఎలా మనం ఆయన శరీరాన్ని భుజిస్తాము, ఆయన రక్తాన్ని తాగుతామని మానవపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. విశ్వాసములో వారు ఆయనలో ఎదగలేదు కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆయన బోధలు కఠినముగా అనిపించాయి కనుక ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఈయనతో మనం చాలా కాలం ఉండలేం, ఈ మాటలు ఏంటో మనకు అర్థం కావటం లేదని జారుకుంటున్నారు. ఆ విధముగా ప్రభు ప్రశ్నించినప్పుడు అనేక మంది కూడా ఆయన్ని విడిచి మరెన్నడూ కూడా తిరిగి ఆయన దగ్గరికి రాకుండా వెళ్ళిపోవటం గమనించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రశ్న వేశాడు శిష్యులకి, మీరు కూడా వెళ్ళిపోయేదరా? అటువంటి ఒక విషయమును చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషుల యొక్క విశ్వాసం అంట 3 రకాలుగా ఉంటుందట. మొదటి రకమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుందంటే నీటి మీద గీత గీసినట్టుగా ఉంటుందట. నీటి మీద గీత గీస్తే ఆ గీత మరుక్షణంలోనే అది మనకు కనపడకుండా పోతుంది. మరి కొంతమంది విశ్వాసము ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడ ఉంటారో తెలియనటువంటి విశ్వాసముగా ఉంటుంది. ఈరోజు అవునంటారు, రేపు కాదంటారు. ఆ విధముగా విశ్వాసులు ఉన్నారు కొంతమంది. ఇంకొక రకమైన రెండవ రకమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుందంటే ఇసుక మీద గీసిన గీతలాగా ఉంటుందట. ఇసుక మీద గీసినటువంటి గీత కొంతకాలమే ఉంటుంది. అది బాగా గాలి వచ్చినప్పుడు ఆ ఇసుక మరలా అటు ఇటు పారి ఆ గీత సరిగా కనపడకుండా పోతుంది. లేక వర్షం వచ్చినట్లయితే ఆ గీత అసలు కనపడకుండా పోతుంది. లేక ఎవరైనా ఆ ఇసుక మీద నడిస్తే ఆ గీత ఆ యొక్క పాదం కింద పడి కనపడకుండా పోతుంది, చెదిరిపోతుంది. ఇలాంటి ఒక రెండవ రకమైనటువంటి విశ్వాసం అనగా ఏదో కష్టం వచ్చినా,
ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, అపాయం వచ్చినా వాళ్ళు ఆ యొక్క వాటికి వారు తట్టుకోలేక విశ్వాసమును విడిచి ఈ దేవుడు మాకేమి చేయటం లేదు, నమ్ముకున్న లాభం లేదు అని చెప్పి వారు వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మూడవ రకమైనటువంటి విశ్వాసము ఎలా ఉంటుంది అంటే, రాతి మీద చెక్కినటువంటి గీతలాగా ఉంటుందట. రాతి మీద చెక్కినది ఎప్పటికీ చెదిరిపోదు. అలాంటి విశ్వాసము మనకు ఉండాలి. అదే యేసు ప్రభు తన శిష్యుల్లో ఉందా అని పరిశీలన చేశాడు. ఈరోజు అనేకులు వెళ్ళిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. అలాంటి యొక్క బోధలు ఆలకించలేనటువంటి పరిస్థితి, ప్రభు బోధనలు అంగీకరించినటువంటి మనుషులు, ప్రభుని నిజముగా నమ్మనటువంటి వారు వెళ్ళిపోతుంటే వీరిని సూటిగా ప్రభు ప్రశ్నించారు, మీరు కూడా వెళ్ళిపోతారా? అప్పుడు పేతురు గారు వారి తరపున చక్కటి జవాబిచ్చారు. విశ్వాసంలోని అర్థాన్ని తెలియచేశారు. ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళేదము? మాకు మరొక ఆలోచన లేదు, మాకు మరొక దారి లేదు. ఏదైనా దారి ఉందంటే ఆ దారి నీవే. మేము ఎక్కడికి పోతాం? నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం? మాకు తెలుసు ఎందుకు నిన్ను మేము వెంబడిస్తూ వస్తూ ఉన్నామంటే, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, దాని మీద మా విశ్వాసమును నిలబెట్టితిమి. నీవు నిత్య జీవ మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి. అంతేకాక ఆయన ఏమని పలుకుతూ ఉన్నాడంటే, పేతురు గారు ఈ విధముగా చెప్తున్నావు, నీవు దేవుని నుండి దిగి వచ్చిన పవిత్రుడవని గ్రహించితిమి. నీవు దేవుని కుమారుడవని, దేవుని యొద్ద వచ్చినటువంటి వాడవని మేము విశ్వసించితే కనుక మేము విశ్వాసంలో ఇక చెదిరిపోయే పరిస్థితి లేదు అని చెప్పి పేతురు గారు స్పష్టంగా ఆ యొక్క రాతి మీద రాసినటువంటి విశ్వాసమును ఆయన చూపించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మన విశ్వాసం ఏమిటిది? ఈరోజు ఈ గుళ్ళో, రేపు మరొక గుళ్ళో, లేకపోతే ఈ దేవుడు ఈరోజు రేపు మరొక దేవుడా? లేకపోతే చిన్న కష్టాలు వచ్చిన తర్వాత మరలా మనము ఈ యొక్క గుళ్ళను మానేసేటువంటి వాళ్ళమా? లేక ఏది ఏమైనా నా ప్రభువుని నేను నమ్ముకున్నాను అని మనము చెప్పగలమా? పౌలు గారు తన జీవిత చివరి క్షణాల్లో పలికినటువంటి మాటలు మనం స్మరణ చేసుకోవాలి. ఆ మాటలు మనవిగా మిగిలిపోవాలి. పౌలు గారు తను మరణావస్థలో ఉన్నటువంటి సమయంలో ఈ విధముగా పలికాడు. 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో ఆయన పలుకుతున్నాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది, నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి ఓ ప్రభు ఆ రోజును నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనముకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించును. నేను మంచి పోరాటం పోరాడాను, కష్టాల్లో నిలబడ్డాను, ఎదుర్కొన్నాను, మరి విశ్వాసం నిలబెట్టుకున్నాను. అలాంటి ఒక విధానములో మరి మనం కూడా రోజు రోజు ప్రభువులో బలపడాలి. మనము ఇదే మాటలు చెప్పగలగాలి ఏ రోజు చివరి రోజున కూడా. అది చెప్పటం ఎలా సాధ్యమవుతుంది? చెప్పటం అంత సులభము కాదు. వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయినారంటే వాళ్ళకి సాధ్యపడలేదు. వారు విశ్వాసములో బలపడలేదు. మన విశ్వాసంలో బలపడాలంటే ఏమి చేయాలి? ప్రభు చక్కటి ఉపమానమును చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 28 వరకు మనం చదువుకోవాలి. అప్పుడప్పుడు ఒక మాట 24వ వచనములో, నా బోధలను ఆలకించి విశ్వసించు పాటించువాడు ప్రతి
రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివాన్లు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాళ్ళు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచ్చి కూలిపోలేదు. నా మాట ఆలకించి పాటించువాడు రాతి మీద ఇల్లుని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అదే మనం విన్నాం. మూడవ రకమైన విశ్వాసం, రాతి మీద చెక్కినటువంటి గీత. మరి దేవుని యొక్క వాక్యం మన గుండెల మీద మనం రాసుకున్నట్లయితే, ప్రతి దినము దేవుని వాక్యమునే మనం పఠించి దాని ప్రకారముగా నడుచుకున్నట్లయితే విశ్వాసములో చెదిరిపోం. అలాంటి ఒక విధానమును మనం అవలంబించి మన విశ్వాసాన్ని దినదినము పటిష్టపరచుకొని ప్రభుతోనే చివరి వరకు అంతం వరకు నిలిచి ఆ ప్రభు యొక్క బహుమానమును పొందుటకు యోగ్యులుగా మారుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రత్యేక అవసరముల కొరకు ప్రభుని దివ్య బలి పూజలో ప్రార్థనలు సమర్పిస్తాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సత్య తిరుసభను ఆశీర్వదించండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, తదితర మిత్రాలను, గురువులను, మఠవాసులను ప్రభువా విశ్వాస ప్రకటనలో వారందరినీ ఆత్మవరములతో బలపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మీ యందు విశ్వాసమును మేము ఎల్లప్పుడూ కూడా నిలుపుకోవాలని మాకు ఈరోజు బోధిస్తున్నావు ప్రభువా. మరి ఇహలోకంలో మేము అనుభవించేటువంటి కష్టాల సమయంలో కూడా విశ్వాసమును మేము వీడకుండా మీ పక్షంలో నిలిచేటువంటి భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా మటుకు మాత్రమే కాక బలహీనులైనటువంటి వారికి మేము తోడ్పడేటువంటి అవకాశమును దయచేసి వారికి మా యొక్క జీవన విధానం ద్వారా మార్గదర్శకులను, సాక్షులుగాను ఉండే భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, విశ్వాసం కొరకు పరీక్షలు ఎదుర్కొంటున్నటువంటి వారిని ప్రభువా మీకు సమర్పిస్తున్నాం. వారు విశ్వాసం వలన హింసలు పొందుతున్నారు ప్రభువా. అటువంటి బిడ్డల్ని బలపరచండి. వారు ఆ విశ్వాసం నుండి పడిపోకుండా ఆ కష్ట సమయాల్లో, హింసల సమయాల్లో కూడా వారికి ధైర్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా తండ్రి, ఈరోజు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారు ఆశించినటువంటి ఆయురారోగ్యంలో దీవెనలను, వారు కోరుకున్నటువంటి శాంతి సమాధానాలను అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు హేరాళ దీవెనలు దయచేయండి ప్రభువా. మరి మరణించి స్మరింపబడినటువంటి ఆత్మలన్నిటికీ కూడా నిత్య విశ్రాంతిని కూడా చేకూర్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి ప్రభువా. దీని సేవలను ఫలింపచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. దీని ద్వారా అనేకులు విశ్వాసము తెలుసుకొని మిమ్మల్ని వెంబడించే విధముగా సహాయం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల మా సర్వేశ్వర, ఈ విన్నపములను మా హృదయంలో దాగిన విన్నపములు మీకు సమర్పించున్నాం ప్రభువా. వాటన్నిటిని మీ చిత్తానుసారముగా మాకు అనుగ్రహించి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా. అర్పించెదన సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా.
ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తెలియని దీనను ఓ దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తెలియని దీనను ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబుతో పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాము, సంతసంబుతో పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగ వచ్చాను దేవా. అర్పించెదనా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి లభితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభువా, తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకొని వచ్చిన అర్పణలను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞానస్థానం వరమును నీ సంరక్షణ క్రింద కాపాడుకొనొచ్చు నీ వాగ్దానం చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులవునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకో త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయ ఓ క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుతూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేయించేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలెగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుతూ పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను. ఆయనను మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీరత్వం నిత్య జీవము చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉండినట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమీన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. మీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతి చే స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసుదాపున నీకు గొప్ప ఆసనముండేను. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం.